గర్వంగా చెప్పుకోగలం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అంటే 24 నెలలు కంప్లీట్ అవుతున్న తరుణంలో 25వ సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తున్నాం. అంటే 2 సంవత్సరాల కన్నా కూడా ఒక నెల ఇంతకుముందు నెల ఇస్తున్నాము అని చెప్పేవాళ్ళం. ఒక నెల ముందున్నాము. ఇప్పుడు ఇది 25వ మనం సీఎంఆర్ఎఫ్ చెక్ కోవూరు నియోజకవర్గం అయితేనేవి, మన ఎంపీ గారి కాన్స్టిట్యూన్సీ అయితేనేవి ఇవ్వడం జరిగింది. ఈరోజు 8 చెక్స్ ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలలో 7,61,000 ఇప్పటి వరకు మొత్తం ఎంపీ గారి దీంట్లో 138 చెక్స్ సుమారు 2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఈరోజైతే 42 చెక్లు 36,22,000 ఇప్పటి వరకు సుమారు 900 చిల్లర చెక్స్ ఇచ్చాము. 10 కోట్ల చిల్లర, నిన్న 10 కోట్ల మనం ఈరోజు 10,42,00,000 వేసుకుంటే ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, ఏదైతే చెప్పామో మనం సంక్షేమము అభివృద్ధి 2 సమపాడుల్లో తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో, ఇంకోవైపు పేద ప్రజలు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళకి సుమారు మన ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 10,50,00,000 చెక్స్ ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎవరికి సీఎంఆర్ఎఫ్ ఉన్నా నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దలాగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి వల్ల మనమంతా వీళ్ళకి ఈ చెక్స్ అందజేయగలుగుతున్నాం. దీనికి కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇదే కాకుండా ఈ నెల రోజుల్లోనే సుమారు ఒక 2 ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లో చనిపోయి ఈరోజు మన కార్యకర్త అయినందుకు నిజంగా కూడా ఆయన ఒకవైపు చెయ్యి పోగొట్టుకొని ఈ వయసులోనే ఉంటే ఈరోజు ఉపాధి కల్పించే విధంగా కనీసం 6 లక్షలతో ఆయన ఏదో ఒక ఉపాధి చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే స్థితి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనే చెప్తారు, ఆయన మాటల్లో మీరు వినండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంట్ షాక్లో చాలా దెబ్బతింటాయి. అసలు బతకనో తెలియని పరిస్థితులు ఉన్నటువంటి నేను ఇదో అప్పు చేసుకొని ఎక్కడో ఈరోజు వచ్చారు. మన ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పడరు అని చెప్పి నాకు ఆ జన్మలో మళ్ళీ బతికేదానికి అవకాశం కాదు.